హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వనపర్తి సంస్థానం గురించి తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ దక్షిణ భాగంలోని వనాల మధ్య ఒక చిన్న రాజ్యమై వెలసిన వనపర్తి సంస్థానం. రాథోడ్ యోధుల ధైర్యం, సాంస్కృతిక విలాసం, నిజాం కాలపు ప్రభావం ఇవి అన్నింటినీ మోస్తూ వచ్చిన చరిత్ర ఇది. 14వ శతాబ్దంలో రాజస్థాన్ నుండి వచ్చిన రాథోడ్ రాజపుత్రులు ఈ ప్రాంతంలో స్థిరపడి వనాల్లోని రాజ్యం అనే అర్థంలో వనపర్తి అనే పేరు పొందింది. ధైర్యం, న్యాయం, యుద్ధకళలు వీటితో ప్రసిద్ధి చెందిన ఈ పాలెగాళ్లు కాలక్రమంలో సంస్థాన పాలకులయ్యారు. చిన్న పాలెగారంగా మొదలైన వనపర్తి శక్తివంతమైన కోటలుతో విస్తరించబడింది. రాయగొండ రాథోడ్ నేతృత్వంలో ఈ ప్రాంతం సైనికంగా బలపడింది. పంట పన్నులలో సడలింపులు ఇచ్చి ప్రజల మనసు గెలుచుకున్నాడు. వనపర్తి సంస్థాన జీవనాధారం వ్యవసాయం. పత్తి, జొన్న, సజ్జ, నువ్వులు ఇవి రాజ్యానికి ముఖ్య ఆదాయం. ప్రజల జీవన విధానం సాదాసీదాగా ఉండేది. సంస్కృతి, పండుగలు, జాతరలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. వనపర్తి యోధ సాంప్రదాయం ప్రసిద్ధి. విల్లు విద్య, కస్తీ, మల్లయుద్ధం, గుర్రపు స్వారీ ఈ ప్రాంత మగధేరుల ప్రతీకలు. సాంప్రదాయక కార్యక్రమాలు ఈ రాజ్యానికి ప్రత్యేక శోభను చేకూర్చాయి. నిజాం కాలంలో వనపర్తి పాలకులకు స్వతంత్ర పాలనా హక్కులు ఇచ్చారు. పన్ను వ్యవస్థ, సైనిక సేవలు, భూసంబంధ వ్యవహారాల్లో పూర్తి అధికారము కలిగింది. దీంతో వనపర్తి సంస్థానం రాష్ట్రంలో ప్రతిష్టను పొందింది. 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది. దాంతో వనపర్తి సహా అన్ని సంస్థానాల అధికారాలు రద్దయ్యాయి. కొత్త పరిపాలనా వ్యవస్థ ప్రారంభమైంది. నేడు వనపర్తి తెలంగాణలో ఒక అభివృద్ధి చెందుతున్న జిల్లా. పురాతన సంస్థాన సంస్కృతిని సజీవంగా ఉంచుకుంటూనే ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తోంది. చరిత్ర అనేది శిల్పంలాంటిది. కాలం చెక్కినా గుర్తులు మాత్రం నిలిచిపోతాయి. వనపర్తి సంస్థానం కూడా అలాంటి స్మృతి చిహ్నమే. యుద్ధగాథలు, రాజుల పరాక్రమం, ప్రజల శ్రమ ఇవన్నీ కలిసి తెలంగాణ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయాన్ని నిలబెట్టాయి. Do like this video. Please don't forget like and subscribe. Thank you for